హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. మనం ఐఐటి సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ఆ సిరీస్ లో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. అలానే క్యాంపస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు, ఎలిజిబిలిటీ ఏంటి, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, అలానే క్యాంపస్ సంబంధించిన ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అలానే క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిలింగ్ గా ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుంది. సో ఈ క్యాంపస్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1951 లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. చాలా ఓల్డ్ క్యాంపస్. ఈ క్యాంపస్ NIRF ర్యాంకింగ్ వచ్చేసి 5th ప్లేస్ లో అయితే ఉంది. ఈ క్యాంపస్ టోటల్ 2100 ఎకర్స్ తో అయితే ఉందండి. సో ఈ క్యాంపస్ లొకేషన్ విషయానికి వస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ లో అయితే ఉంది, వెస్ట్ బెంగాల్. పిన్ నంబర్ వచ్చేసి 721302 అయితే ఉందండి. సో ఈ క్యాంపస్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే 10+2 అండి. ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే చేసి ఉండాలి. అలానే జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్ అనేది క్వాలిఫై ఉండాలి. సో ఈ క్యాంపస్ ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే బై ట్రైన్ అయితే మనకి ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి 5 కిలోమీటర్స్ అవైలో అయితే క్యాంపస్ ఉందండి. సో అలానే ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే నేతాజీ సుభాష్ చంద్ర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోల్కతా నుంచి 120 కిలోమీటర్స్ అవైలో అయితే క్యాంపస్ ఉందండి. సో అలానే క్యాంపస్ సంబంధించిన ఏ కోర్సెస్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటో ఒకసారి చూద్దాం. సివిల్ ఇంజనీరింగ్ 119 ఇంటేక్ అయితే ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 140 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 113 ఇంటేక్ అయితే ఉంది. ఫిజిక్స్ 49 ఇంటేక్ అయితే ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ 172 ఇంటేక్ అయితే ఉంది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 70 ఇంటేక్ అయితే ఉంది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 69 ఇంటేక్ అయితే ఉంది. కెమికల్ ఇంజనీరింగ్ 115 ఇంటేక్ అయితే ఉంది. మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ 93 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 150 ఇంటేక్ అయితే ఉంది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 70 ఇంటేక్ అయితే ఉంది. అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్ 93 ఇంటేక్ అయితే ఉంది. బయోటెక్నాలజీ అండ్ బయోకెమికల్ ఇంజనీరింగ్ 70 ఇంటేక్ అయితే ఉంది. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ 44 ఇంటేక్ అయితే ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 66 ఇంటేక్ అయితే ఉంది. మైనింగ్ 113 ఇంటేక్ అయితే ఉంది. ఓషియన్ ఇంజనీరింగ్ అండ్ నావల్ ఆర్కిటెక్ట్ 80 ఇంటేక్ అయితే ఉంది. ఇండస్ట్రియల్ సిస్టమ్స్ 72 ఇంటేక్ అయితే ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 50 ఇంటేక్ అయితే ఉంది. కెమిస్ట్రీ 45 ఇంటేక్ అయితే ఉందండి. ఎకనామిక్స్ 59 ఇంటేక్ అయితే ఉంది. అప్లైడ్ జియాలజీ 52 అయితే ఉందండి ఇంటేక్. ఎక్స్ప్లోరేషన్ జియో ఫిజిక్స్ 45 ఇంటేక్ అయితే ఉందండి. ఆర్కిటెక్చర్ 5 years ప్రోగ్రామ్ అండి, 40 ఇంటేక్ అయితే ఉంది. సో ఈ క్యాంపస్ లో టోటల్ 1919 ఇంటేక్ అయితే ఉందండి. సో వీటిలో మీరు ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నా ట్యూషన్ ఫీ మాత్రం 2 lakhs ఉంటుందండి. సో ఇప్పుడు ఈ క్యాంపస్ సంబంధించిన 2025 కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం కోర్సెస్ వైజ్. సివిల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 7079 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 15037 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 7774 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 15272 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 450 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 1908 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 466 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 1908 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 839 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 2901 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 953 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 3194 అయితే ఉంది. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 1885 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 5388 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 1985 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 5393 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెకానికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 3599 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 9386 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 4016 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 10333 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కెమికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 4818 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 11140 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 5222 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 11358 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 1426 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 4665 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 1484 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 4334 అయితే ఉంది. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెటలాజికల్ అండ్ మెటీరియల్
ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 7,031 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 15,081 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 7,708 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 15,297 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వితౌట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 4,487 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 11,367 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 4,872 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 12,034 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వితౌట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్స్ 2025 లో ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దామండి. హైయెస్ట్ ప్యాకేజ్ 65 lakhs per annum అయితే ఉంది. లోయెస్ట్ ప్యాకేజ్ 12 lakhs per annum అయితే ఉంది. మీడియం ప్యాకేజ్ వచ్చేసి 25 lakhs per annum అయితే ఉందండి ఈ క్యాంపస్ లో. అలానే టోటల్ ప్లేస్మెంట్ రికార్డ్ వచ్చేసి మనకి 79.7% అయితే ఉందండి ఈ క్యాంపస్ లో. సో ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దాం. నంబర్ ఆఫ్ బాయ్స్ హాస్టల్స్ 16 ఉన్నాయి. నంబర్ ఆఫ్ గర్ల్స్ హాస్టల్స్ 5 ఉన్నాయి. హాస్టల్స్ కెపాసిటీ వచ్చేసి 10,000 అయితే ఉందండి ఈ క్యాంపస్ లో. అలానే హాస్టల్ ఫీ విషయానికి వస్తే 50,000 per annum అయితే ఉంటుంది ఈ క్యాంపస్ లో. అలానే క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దాం. సో ఈ క్యాంపస్ లో మనకి ఏటీఎం ఫెసిలిటీస్ ఉన్నాయండి. స్టేషనరీ అండ్ జనరల్ స్టోర్స్ కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉన్నాయి. అలానే యోగా అండ్ మెడిటేషన్ హాల్స్ కూడా ఈ క్యాంపస్ లో ఉన్నాయండి. సెంట్రల్ లైబ్రరీ కూడా ఈ క్యాంపస్ లో ఉంటుంది. సో అలానే స్పోర్ట్స్ కాంప్లెక్స్ విషయానికి వస్తే బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్, వాలీబాల్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్ కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉందండి. సో ఇదండి ఓవరాల్ గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ గురించి పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలానే తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.